ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక పల్లవి వస్తుందనమాట. అక్కడ చంటి, చరణ్ వీళ్ళంతా ఉంటారు కదా! సుమలత, అక్షిత అక్కడికొస్తుంది. ఇక అప్పుడు పల్లవి చెప్తుంది, నేను ఆలస్యంగా రావడానికి ఇదిగో ఈ అక్షిత అనే కారణం. నేను నామినేషన్ వేయకుండా తను యునానిమస్‌గా గెలవడానికి ఇదంతా ప్లాన్ చేసింది. రౌడీల్ని పెట్టింది. ఆ రౌడీలతో ఫైట్ చేయాల్సొచ్చింది. అదే కాదు, నాకు మా అమ్మ వీక్‌నెస్ అని తెలుసు కదా! మా అమ్మకి ఆ రౌడీల చేత ఫోన్ చేయించి మా అమ్మకి యాక్సిడెంట్ అయింది అన్నట్టుగా నాకు చెప్పించి ఇంత లేట్ అవ్వడానికి కారణం ఇదిగో ఈ అక్షితనే అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, ఆహా! నేను చేయించానమ్మా? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? సరే ఒకవేళ చేయించానే అనుకో, ఆ రౌడీలు ఇలా మీ అమ్మకి ఇలా అయింది అని చెప్పారే అనుకో, కానీ ఇక్కడ నువ్వు ఆల్రెడీ స్టూడెంట్స్‌కి మాట ఇచ్చావు కదా! వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి. ఇప్పుడు నాకు పోటీ ఇచ్చేది కూడా నువ్వు స్టూడెంట్స్‌కి న్యాయం చేయడానికే కదా! నామినేషన్ వేస్తానని చెప్పి యూనియన్ లీడర్ అవ్వాలని. మరి అలాంటప్పుడు అసలు తను మీ అమ్మ, మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది అని తెలియంగానే వెళ్ళిపోవడానికి తనేం నీ సొంత, నేను కనిందా ఏంటి? సొంత అమ్మ కాదుగా. మరి ఎందుకు ఓ పెద్ద స్టూడెంట్స్ని వదిలేసి ఆవిడ దగ్గరికి వెళ్ళావు? అలాంటప్పుడు ఇటే రావాలి కదా! నీకు తెలిసినప్పుడు స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు అటెందుకు వెళ్ళావు చెప్పు అని చెప్పి అక్షిత దగ్గరికి వచ్చి, పల్లవి దగ్గరికి వచ్చి అలా నిలదీసి అడుగుతూ ఉంటే ఇక పల్లవికి ఒళ్ళు మండిపోతుందనమాట. నిన్ను అని చెప్పి చంప మీద కొడుతుంది అక్షితని. ఒకసారిగా ఇటు సుమలత, చరణ్ అందరూ షాక్ అవుతారు. దీనికి బాగా అయింది అన్నట్టుగా చంటి చూస్తూ ఉంటాడు. ఇక ఏంటి అక్షితని కొడుతున్నావు అని చెప్పి చరణ్ అడిగితే అప్పుడు పల్లవి, మరి లేకపోతే ఏంటండి, గుండమ్మ మా అమ్మ తన మీద ఇలాగా మాట్లాడుతుంటే నాకు మా అమ్మ వీక్నెస్ అని తెలుసు ఈ అక్షితకి, అయినా కూడా ఇలా మాట్లాడి ఇలా అంటే మరి నాకు కోపం రాదా? అవును, గుండమ్మ నాకు కన్న తల్లే, నా వీక్నెస్ అంతే, అందుకే అటు వెళ్ళాను, ఏంటి ఇప్పుడు అని చెప్పి అనగానే ఇక ఏంటిది ఇది నా కన్న తల్లి అని చెప్పి అందరి ముందు ఓపెన్గా చెప్పేస్తుంది అన్నట్టుగా సుమలత, అక్షిత అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత పల్లవి అంటుంది, నేను గుండమ్మ దగ్గరికి వెళ్ళాను, అయినా కూడా నేను టైంకి విదిన్ టైంలో నామినేషన్ కూడా వేశాను, నేనేమి అటు వెళ్ళా అని చెప్పి ఇటు వదిలేసి అలా నీలాంటి రకాన్ని కాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు సుమలత ఆలోచించుకొని, నువ్వే కాదు ఈ నామినేషన్స్ వేసింది, చరణ్ కూడా నామినేషన్స్ వేశాడు స్టూడెంట్స్కి న్యాయం చేయడానికి అని చెప్పి అనగానే ఇటు ఒక్కసారిగా చరణ్ షాక్ అవుతాడు, నేను ఎప్పుడు వేశాను అన్నట్టుగా. ఇక అక్షిత కూడా షాక్ అవుతుంది, ఇదేంటి ఇవి ఇలా ఇప్పుడు చెప్తుంది ఏంటి అని చెప్పి అక్షిత కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు వేశాను మమ్మీ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు సుమలత అంటుంది, నేనే చరణ్ తరపున ఆన్లైన్లో నామినేషన్ వేశాను, వాడు కూడా నీలాగే స్టూడెంట్స్ కోసం తాపత్రయపడతాడు, వాడు కూడా న్యాయం చేస్తాడు అందుకే అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షిత నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈవిడ ఎందుకు వేసింది, ఏంటి ట్విస్ట్ అని చెప్పి ఇక బయటకేమో ఇలా అంటుంది, సరే ఆంటీ, బావగారు అంటే చరణ్ ఎటు నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి నేనైతే డ్రాప్ అవుతానంటీ, ఇంకా ఎందుకు అవసరం లేదు కదా నేను అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు సుమలత, చూడు మరదలయ్యుండి బావగారు అంటే చరణ్ కాంపిటీషన్ అంటే ఈ ఎలక్షన్లో ఉన్నాడు కాబట్టి డ్రాప్ అవుతానంటుంది, మరి నువ్వేమో కట్టుకున్న భార్యవి, మరి నువ్వు నీ భర్తకి పోటీగా నించుందాం అనుకుంటున్నావా, లేదంటే నీ భర్త గెలుస్తాడు మంచిగా చేస్తాడు కాబట్టి నువ్వు వదులుకొని నీ నామినేషన్ వదులుకుంటావా, చెప్పు నీ నిర్ణయం ఏంటి అని చెప్పి అనగానే పల్లవి షాక్ అవుతుంది, ఏం చెప్పాలా అని చెప్పి. ఇక చరణ్ కూడా చూస్తూ ఉంటాడు. ఇక చరణ్ ఇలా అంటాడు, అవును మమ్మీ నువ్వు చేసింది కరెక్టే, నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాను, స్టూడెంట్స్కి న్యాయం జరిగేలా నేను చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ అంటారు, చూరమ్మ పల్లవి, సాయంత్రం దాకా టైం ఉంది, నువ్వు నామినేషన్స్లో ఉంటావా లేదంటే డ్రాప్ అవుతావా అనేది సాయంత్రం వరకు టైం ఉంది, ఏ విషయం అనేది చెప్పేసి సాయంత్రం వరకు, ఆ సాయంత్రం 5 తర్వాత దాటిన తర్వాత ఇక నామినేషన్స్ నుంచి నువ్వు తప్పుకోవాలన్నా తప్పుకోవడానికి ఉండదు, ఈలోపు నీ డెసిషన్ ఏంటనేది చెప్పు అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అంటారనమాట. ఇక సరే అన్నట్టుగా పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్షిత, సుమలత పక్కకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇది నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు చరణ్ తరపున నామినేషన్ వేస్తున్నట్టు అనగానే, నీకు ఇప్పుడు తప్పుగా అనిపించచ్చేమో కానీ బాధ కూడా అనిపించవచ్చు, ఎందుకంటే ఫస్ట్ నువ్వే యూనియన్ లీడర్ అని చెప్పి అన్నాను, కానీ నీకన్నా కూడా చరణ్ ఉంటేనే బెటర్, అందుకే ఈ ఆలోచన నేను చేశాను అని చెప్పి సుమలత అంటుంది. అప్పుడే అటువైపుగా చంటి వచ్చి వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు. ఇక ఇటు సుమలత అంటుంది, మరి నేను ఎందుకు ఇలా ప్లాన్ చేశానంటే చరణ్ ఎటైనా స్టూడెంట్స్కి మంచి చేయాలని తాపత్రయపడతాడు, వాడికి మంచి ఓట్స్ వస్తాయి, ఖచ్చితంగా వాడు గెలుస్తాడు అనగానే, కరెక్టే ఆంటీ, స్టూడెంట్స్ మనసులో మంచి పేరే ఉంది చరణ్కి, చరణ్ గెలుస్తాడు కూడా, కానీ
ఇప్పుడు తను మంచి చేస్తాడంటీ. తన మంచితనంతో ఖచ్చితంగా మంచి చేస్తాడు. కానీ మీరనుకున్నట్టుగా చరణ్ ఉంటే మీరనుకున్నట్టుగా ఫీజులైతే పెంచలేరు కదా! మరి ఆ విషయం ఏం ఆలోచించారు అని చెప్పి అక్షిత అంటే, అప్పుడు సుమలత దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. వాడికి చెప్పాల్సినవి చెప్తాం మనం. ఇప్పుడు చరణ్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఈ స్టూడెంట్స్ వెనకాల వాళ్ళ బాధలు, వాళ్ళ ఇవన్నీ కూడా చరణ్‌కి తెలియనీయకుండా మనం కాపు కాద్దాము. వాడికి తెలీదు. సో, వాడు పైకి మంచి చేస్తున్నానని అనుకుంటాడు. కానీ వాడి వల్ల ఖచ్చితంగా స్టూడెంట్స్‌కైతే అన్యాయం జరిగేలాగా మనం చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు పోటీలో చరణ్ ఉన్నాడంటే ఖచ్చితంగా పల్లవి అయితే డ్రాప్ అవుతుంది. భర్తకి ఎదురుగా వెళ్ళాలని పల్లవి అయితే అనుకోదు. నాకు తెలిసినంత వరకు 99% పల్లవి డ్రాప్ అవుతుంది. సో, యునానిమస్‌గా చరణ్ విన్ అవుతాడు. చరణ్ విన్ అయ్యాక మనం అనుకుంది చేయొచ్చు. ఇదే నా ప్లాన్ అని చెప్పి సుమలత చెప్పగానే, అమ్మ మమ్మీ అని చెప్పి చంటి వింటాడు కదా! మరోపక్క ఇటు పల్లవి తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. నా భర్త పోటీలో ఉన్నప్పుడు నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు అనగానే, అదేంటి పల్లవి, మరి స్టూడెంట్స్‌కి న్యాయం ఎలా జరుగుతుంది అని చెప్పి ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, అప్పుడు పల్లవి, నా భర్త కూడా మంచోడే కదా! స్టూడెంట్స్ కోసం, వాళ్ళ బాగు కోసం ఖచ్చితంగా తాపత్రయపడతాడు. నాలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేశానంటే కాంపిటీషన్‌లో, ఎలక్షన్స్‌లో ఇక నా భర్తకి ఎదురెళ్ళినట్టు అవుతుంది. అందుకే నేను డ్రాప్ అవుతాను అని పల్లవి అంటూ ఉంటే, తప్పు వదిన, నువ్వు డ్రాప్ అవ్వడానికి లేదు. డ్రాప్ అవ్వద్దు వదిన, అది తప్పు డెసిషన్ అని చెప్పి చంటి వచ్చి అంటాడు. అదేంటి అలా అంటావేంటి చంటి అని చెప్పి పల్లవి అనగానే, మా మమ్మీ ఇదంతా మా మమ్మీ ప్లాన్. అన్నయ్య గెలిచేలాగా చేయాలని, అన్నయ్య కాంపిటీషన్‌లో ఉంటే నువ్వు ఖచ్చితంగా డ్రాప్ అవుతావని ఇది మా మమ్మీ ప్లాన్. అలా అని అన్నయ్య ఒకవేళ విన్ అయినా ఖచ్చితంగా మంచే చేస్తాడు కదా స్టూడెంట్స్‌కి అని చెప్పి పల్లవి అనగానే, మంచే చేస్తాడు. కానీ స్టూడెంట్స్ బాధలు అన్నయ్యకి తెలియకుండా మమ్మీ వాళ్ళు జాగ్రత్త పడాలని ఇక అన్నయ్యని అడ్డు పెట్టుకుని ఇలా అని చేద్దామని. ఇప్పుడు అన్నయ్య యూనియన్ లీడర్ అయితే ఆల్రెడీ అన్నయ్యకి మంచి పేరే ఉంది స్టూడెంట్స్‌లో. కానీ యూనియన్ లీడర్ అయ్యాక అన్నయ్యకి స్టూడెంట్స్ బాధలు తెలియవు కాబట్టి స్టూడెంట్స్ మనసులో అన్నయ్య గురించి చెడుగా అనుకుంటారు. నువ్వు డ్రాప్ అయితే ఇప్పుడు అన్నయ్యకి ఏమాత్రం మంచి జరగదు. పైగా స్టూడెంట్స్ మనసులో ఇంకా నెగటివిటీ పెరుగుతుంది అన్నయ్యకి. ఆలోచించు వదిన అని చెప్పి అనగానే, ఇక అప్పుడు పల్లవి, సరే చంటి, నువ్వన్నట్టుగా నేను ఖచ్చితంగా కాంపిటీషన్‌లో ఉంటాను. ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తాను. మీ అన్నయ్యకి నా మీద ఖచ్చితంగా చెడు అభిప్రాయం ఉంటుంది. ఇక ఖచ్చితంగా నన్ను అపార్థమైతే చేసుకుంటాడు. కానీ స్టూడెంట్స్‌లో చెడ్డ పేరు మీ అన్నయ్యకి రాకూడదు. అందుకే నేను ఈ కాంపిటీషన్‌లో, ఈ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి పల్లవి అంటుంది. మరోపక్క ఇటు ప్రిన్సిపల్ సార్ వీటి దగ్గర సుమలత, చరణ్ వీళ్ళు ఉంటారు కదా! ఇక మిగతా స్టూడెంట్స్ చరణ్ గెలుస్తాడు, యూనియన్ లీడర్ తనే అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటే, ఇంకా గెలవలేదు కదా, టైం ఉంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు సుమలత, రేయ్ ఖచ్చితంగా పల్లవి డ్రాప్ అవుతుందిరా, నువ్వే విన్నర్ అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల పల్లవి అక్కడికి వస్తుంది. ఇక ప్రిన్సిపల్ సార్, ఏంటమ్మా పల్లవి, ఏంటి నీ డెసిషన్ అని చెప్పి అనగానే, ఇంకేముంది, పల్లవి ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక అక్షిత ఏమో పేపర్ ఇస్తుంది. ఇదిగో ఈ పేపర్ మీద నువ్వు నామినేషన్స్ నుంచి తప్పుకుంటున్నట్టుగా సైన్ చెయ్యి అని చెప్పి అక్షిత అంటే, తీసుకో పేపర్ అని చెప్పి సుమలత ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి, నేను నామినేషన్స్ నుంచి డ్రాప్ అవుతానని మీకెవరు చెప్పారు అని చెప్పి పల్లవి అనగానే, అదేంటి, నీ భర్త కాంపిటీషన్‌లో ఉన్నాడు, ఎలక్షన్స్‌లో ఉన్నాడు, నువ్వెలా ఆపోజిట్‌గా పోటీ చేస్తావు అని చెప్పి అడుగుతుంది అక్షిత. ఇక ఉష కూడా, అదేంటక్క, బావగారు ఓటింగ్‌లో ఉన్నప్పుడు నువ్వు ఆపోజిట్‌గా ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అనగానే, ఏంటి, మా అన్నయ్యని తక్కువ చేయాలనా, లేతే నువ్వు గెలిచి మా అన్నయ్యని తక్కువగా చూపించాలనా అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి, నేను స్టూడెంట్స్‌కి న్యాయం చేయాలని, అలాగే కాకుండా నా భర్తకి చెడ్డ పేరు రాకుండా నేను కాపాడుకోవాలని, అంటే ఇప్పుడు మంచి జరగచ్చు, కొన్ని తెలియనీయకుండా చరణ్‌కి జరగచ్చు. అప్పుడు నా భర్తకి చెడ్డ పేరొస్తుంది. అందుకే నేను ఈ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పి పల్లవి అలా అనగానే, ఇక సుమలత షాక్ అవుతుంది. సరే అయితే నువ్వు కాంపిటీషన్‌లో ఉందాము, నేను కాంపిటీషన్‌లో ఉంటాను అని చెప్పి చరణ్ అనగానే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి సుమలత చరణ్‌ని పక్కకు తీసుకొస్తుంది. ఏంటి, ఆ పల్లవిని తాడో పేడో చూసుకుందాం అన్నట్టుగా కాంపిటీషన్‌కి రమ్మంటున్నావేంట్రా, తన్ని గట్టిగా చెప్పు వద్దని అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏంటి మమ్మీ అలా అంటావు, దాన్ని కాళ్ళు వేళ్ళు పట్టుకోమంటావా, కాంపిటీషన్ నుంచి తప్పుకోమని. అలా తప్పుకుంటే ఇంకా తగ్గినట్టు అవుతుంది కదా మమ్మీ, స్టూడెంట్స్ దృష్టిలో కానీ పల్లవి దృష్టిలో. ఇప్పుడు ఏదైనా సరే అటో ఇటో తేల్చుకుంటాను, అయినా ఖచ్చితంగా నేను ఈ ఓటింగ్లో ఎలక్షన్స్లో నేనే గెలుస్తాను చూడు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.